పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఏ పార్టీలోనైనా యువ నాయకులు ముఖ్య పాత్ర పోషిస్తుంటారు. ఎందుకంటే ఇటు కార్యకర్తల్ని అటు హైకమాండ్ని మమేకం చేస్తూ ఉంటారు. అలాగే కేసులకు భయపడరు, ఇంట్లో వాళ్ళకి సర్ది చెప్పుకుంటూ పార్టీ కోసమే కష్టపడుతుంటారు. అలాంటి యువ నాయకుల్లో ఒకరు మహేష్ నమాని. ఇప్పుడు బీజేవైఎం స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. నమస్తే. నమస్తే. మీ ఎంపీలు కేంద్రంలో సంబంధిత శాఖ మంత్రికి, కేంద్ర మంత్రికి వెళ్ళి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు నుంచి స్టే కూడా తీసుకురావడం జరిగింది 400 ఎకరాల భూమిపైన. సరే, ఇవన్నీ పక్కన పెడితే మ్యాటర్ ఏమో డైవర్ట్ అయ్యి పూర్తిగా బీఆర్ఎస్ వాళ్ళపైకే వెళ్తుంది. అంటే బీజేపీ ఇంత కష్టపడింది అని మీరు చెప్పుకుంటున్నారు, పేపర్లలో అన్నిట్లలో వచ్చింది. కానీ ఇక్కడ హెచ్సియు భూముల వివాదం పైన బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అయిపోతుంది. ఎందుకు బీజేపీకి అంత పేరు రావట్లేదు ఇంత కష్టపడ్డా? రెండు విషయాలు మనం గమనించాలి. ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ క్రెడిట్ కోసం పనిచేయట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా కావచ్చు, ప్రజా సంక్షేమం కోసం ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా రోల్ ఏందో నిర్వహించాలనేటువంటిది మా రాష్ట్ర అధినాయకత్వం కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక డిసైడ్ అవుతుంది. సో దాంట్లో మనం చూసుకున్నట్టయితే హైడ్రా విషయం జరిగినప్పుడు, హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నప్పుడు పేదల పక్షాన్ని నిలబడ్డది భారతీయ జనతా పార్టీ. మా నాయకులు రోడ్ల మీదకి వచ్చి ఎక్కడైతే ఇల్లును డెమాలిష్ చేస్తారో అక్కడ వెళ్ళి మాట్లాడడము, కొన్ని సందర్భాల్లో లీగల్ సహాయం కావచ్చు, మిగతా చోట్ల ఫైట్ చేయడం కావచ్చు, మా బీజేపీ నాయకులు చేశారు. మూసీ పేరు మీద డిస్ట్రాక్షన్ చేస్తా అని చెప్తే రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి అధినాయకత్వము మూసీ నిద్ర పేరు మీద ఎక్కడైతే ఇండ్లు కూల్చబోతుందో అక్కడికి వెళ్ళి ప్రజలతో మమేకమై ఆడ నిద్రించి మరి ఫైట్ చేసింది. గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఇష్యూ వచ్చినప్పుడు రోడ్ల మీదకి వచ్చి బండి సంజయ్ లాంటి కేంద్ర మంత్రి వచ్చి రోడ్ల మీద విద్యార్థులకు అండగా నిలబడి ఫైట్ చేయడం జరిగింది. 317 జీవో వచ్చినప్పుడు కూడా కావచ్చు, మిగతా ఇట్లా చెప్పుకుంటున్న ప్రతి విషయంలో, ఈ రోజు ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కావచ్చు, భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఫస్ట్ అసెంబ్లీ ముట్టడి చేసి అసెంబ్లీలో మా నాయకత్వం మహేశ్వర్ రెడ్డి అన్న కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలంతా కూడా అసెంబ్లీలో కూడా ధర్నా చేశారు. అసెంబ్లీ నడుస్తున్న సమయంలో ఈ భూములను వేలం వేయద్దని చెప్పి ధర్నా చేశారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మేము అసెంబ్లీ ముట్టడి చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి మొదలు పెడితే ప్రతి చిన్న విషయంలో బీజేపీ బీజేవైఎం మాకున్నటువంటి కమిట్మెంట్, కమెంట్ ఫర్ ద పబ్లిక్ అనేటువంటిది ప్రతి ఒక్కరు తెలుసు. మేము కేటీఆర్ లాగా టీఆర్ఎస్ భవన్లో ఏసీ గదులలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి అయిపోయిందని చెప్పలే, అక్కడికే విద్యార్థులను పిలిపించుకొని చెప్పలే. ఎక్కడైతే బాధితులు ఉంటారో వారి దగ్గరికి బీజేపీ పోయింది. సరే, మీరు ఎక్కడైతే బాధితులు ఉంటారో అక్కడికే బీజేపీ పోయిందని మీరు చెప్తున్నారు. తెలంగాణలో ముఖ్యంగా అంటే మీడియా నుంచి బీజేపీ పార్టీకి సపోర్ట్ తక్కువ అయింది అనే వార్తలు వస్తున్నాయి. నిజమేనా? అంటే మీరు ఇంత చేసిన, ఇటు యువ మోర్చా తరఫున అటు మీ ఎంపీలు ఇంత చేసిన 400 ఎకరాల గురించి అంత హైప్ ఎందుకు తీసుకురాలేకపోయారు అని? మాకున్నది అంటే మాకంటూ సపరేట్ ఛానల్ లేదు బీజేపీకి. అన్ని ఛానళ్ళు మాయని మేము అనుకుంటాం. ఛానల్ వాళ్ళు కూడా నిజంగానే ప్రజల పక్షం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని చూపించాలి, నిజాన్ని చూపించాలి, వాస్తవాన్ని చూపించాలి. రోడ్ల మీద కొట్లాడేటువంటి బీజేపీని చూపిస్తారా, లేకపోతే ఏసీ గదిలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిన టీఆర్ఎస్ ని చూపిస్తారా? దట్ ఈస్ ఇంపార్టెంట్. బండి సంజయ్ అన్న వచ్చేసి రోడ్డు మీద ఫైట్ చేసిండు, అక్కడ పోయి బీఆర్ఎస్ దబిడి దుబిడి అని చెప్పేసి ఓ టీవీ ఛానల్ స్క్రోలింగ్ ఇస్తుంది. రోడ్డు మీద ఫైట్ చేస్తున్న బండి సంజయ్ అని వదిలిపెట్టేసి ఆడ ఆఫీస్లో గాంధీ భవన్లో వాళ్ళ టీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్దే హైలైట్ ఇస్తారు. అంటే ఇదంతా కూడా ఏంటంటే మీడియా ఛానల్ జాకీలు పెట్టి లేపినప్పటికీ కూడా టీఆర్ఎస్ లేచేయలేదు, పొడిచేయలేదు, చేసేది లేదు. ప్రజలంతా కూడా అర్థమైపోయింది. అసలు రోజు నైతిక బాధ్యత, నైతిక హక్కు కూడా లేదు సార్ టీఆర్ఎస్ కు మాట్లాడాలి హెచ్సి భూముల విషయంలో. అంటే 2020లో ఇదే కేటీఆర్ నేతృత్వంలోని గవర్నమెంట్ ఆ రోజు రోడ్డు పేరు మీద, కనెక్టింగ్ రోడ్డు పేరు మీద ఐఎస్బి దగ్గర గోడను బద్దలు కొడితే ఫస్ట్ పర్సన్ హూ రెస్పాండెడ్ ఆన్ ఇట్. మేము పోయి మాట్లాడినాం, దాన్ని అడ్డుకున్నాం. ఆ రోజు కూడా కేసులు పెట్టారు మా మీద. ఆ రోడ్డు వేద్దని చెప్పేసి కోర్టుకు పోయినాం మేము. హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది, అయినా స్టేటస్ కోను మెయింటైన్ చేయకుండా కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టుకు గురైంది కూడా ఇదే సిఎస్ సోమేష్ కుమార్. ఆ టీఎన్జిఓస్ కాలనీకి అక్కడ మైహోమ్స్ వాళ్ళందరికీ కూడా కనెక్టింగ్ రోడ్డు పేరు మీద ఆ రోజు భూమిని తీసుకున్నది వీళ్ళు కావా? గోడను బద్దలు కొట్టి కాంగ్రెస్ కు రెడ్ కార్పెట్ వాల్సింది టీఆర్ఎస్ కాదా? ఇప్పుడు గోడ ఉన్నప్పుడు ఎవరు రాలేదు, ఈరోజు గోడను బద్దలు కొట్టింది ఎవరు? టీఆర్ఎస్. అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం గుర్తు రాలే, ఈరోజు అధికారం పోయిన తర్వాత ఏమైందంటే మేము గుర్తొచ్చినాం వీళ్ళకు. అంటే బీజేపీ పార్టీ ఇప్పుడు నానక్రామ్ కూడా కోకాపేట ఉంది కదా, కోకాపేటలో 100 ఎకరాలు అమ్మినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత రాద్ధాంతం చేయని బీజేపీ పార్టీ ఇప్పుడు ఎందుకు ఈ 400 ఎకరాలపైన ఇంత రాద్ధాంతం చేస్తుందని అంటున్నారు. మేము అప్పుడు మాట్లాడినాం, ఇప్పుడు మాట్లాడినాం. కానీ సిరీస్ ఆఫ్ ద ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని చూసినప్పుడు ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేసరికి ఒక ఎమోషనల్ కనెక్షన్స్ ఫర్ ద స్టూడెంట్స్. ఫస్ట్ ఇది స్టూడెంట్ మూవ్మెంట్ గా స్టార్ట్ అయింది. విద్యార్థులే మాట్లాడి విద్యార్థులే గొడవ చేశారు దీని మీద. ఎవరు వచ్చి రాజకీయ పార్టీలు అందరూ ఆ తర్వాత మద్దతు ఇచ్చినే తప్ప అన్ని పార్టీలను వాళ్ళు ఆశ్రయించారు. అంతే తప్ప ఇది పొలిటికల్ మూమెంట్ కాదు. స్టూడెంట్స్ అంతా
ఫైట్ చేసిరు. డే 1 నుంచి కూడా ఫైట్ చేసింది స్టూడెంట్సే. డే 1 ఉగాది రోజు అరెస్ట్ అయింది కూడా విద్యార్థులే. ఉద్యమం చేసింది విద్యార్థులే. విజయం సాధించిన విద్యార్థులే. ఇది ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఏదంటే అల్టిమేట్గా ఏదైనా ఒక ఇష్యూను దాని సొల్యూషన్ దిశగా పోవాలన్నప్పుడు అల్టిమేట్గా పొలిటికల్ విల్ పవర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ప్రతిపక్షాలకు ఉన్నటువంటి పార్టీల పైన ఈ బాధ్యత ఉంటుంది. టీఆర్ఎస్ ఆ బాధ్యతలో ఫెయిల్ అయింది. టీఆర్ఎస్ కు మాట్లాడే నైతిక హక్కు లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ మాకు 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నా 9 మంది ఎంపీలున్నా మేము కొట్లాడిన తీరు ఈ రాష్ట్రం మొత్తం గమనించింది. మా కిషన్ రెడ్డి అన్న నేతృత్వంలో బృందం ఢిల్లీలో ఎంతమంది మంత్రులు కలవడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సేవేల మహేంద్రన్న గారి నేతృత్వంలో రాష్ట్రంలో సుమారు ఒక 5,000 మంది యువమోర్చా కార్యకర్తలు అన్ని స్టేషన్లో అరెస్ట్ అయి ఉన్నారు. 3 తారీఖు రోజు నుంచి మొదలు పెడితే 7 తారీఖు వరకు కూడా, మొన్న రామనవమి రోజు కూడా మా వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు. ఇంత పెద్ద ఒక ఉద్యమాన్ని భారతీయ జనతా యువమోర్చా నిర్వహించింది, చేసింది మేము. మరి ఇప్పుడు ప్రభుత్వం నిన్న మాట్లాడి అంటే విద్యార్థుల వాళ్ళతోటి సంఘాలతోటి మాట్లాడి అంటే ముఖ్యంగా హెచ్సియు మేనేజ్మెంట్ తోటి మాట్లాడి కేసులు ఎత్తివేస్తామని ప్రభుత్వం నిన్న అయితే చెప్పినట్టయితే తెలుస్తుంది. ప్రభుత్వం చెప్పి ఒక మంత్రి చెప్పినప్పుడు చట్టం నడుస్తుందా? చెప్పండి, రాజ్యాంగం నడుస్తుందా? ఒక మంత్రి చెప్పినట్టు అంటే ఎవరి చెవులో పూలు పెడదామా? నీళ్ళు చాలా డ్యామేజ్ జరిగిపోయింది. చేతులు అన్నీ కాలిపోయినాయి. చేతులు సగం బాడీ కాలిపోయింది కాంగ్రెస్ది. వాళ్ళ పక్కన ఉన్నటువంటి కమ్యూనిస్టులు వాళ్ళు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళని ఎత్తినటువంటి జాకీలు పెట్టి లేపినటువంటి మీడియా ఛానళ్ళు వాళ్ళకు దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. తర్వాత అటు ధృవేరాత్ లాంటి వాళ్ళు కూడా రాహుల్ గాంధీ విమర్శించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ అధికారం లేని రాష్ట్రాల్లో గగ్గోలు చేస్తారు, వాళ్ళ అధికారం ఉన్న రాష్ట్రాన్ని డిస్ట్రాయ్ చేస్తారు అనేది పబ్లిక్ అర్థమైపోయిన తర్వాత ఏం చేయాలి అర్థం కాక దానికి తూతూ మాత్రం మంత్రుల కమిటీ అని పెట్టారు. దీనికి హెడ్ ఎవరు ఉంటారండి? దీనికి హెడ్ ఎవరు ఉంటారు? ముఖ్యమంత్రి కదా. మేము ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే ముఖ్యమంత్రిని తీసేసి మంత్రుల కమిటీ పెట్టాలని చెప్పి జాతీయ నాయకత్వాన్ని అడుగుతున్నాం మేము. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఒక్కరోజు పనిచేయడానికి కూడా అర్హుడు కాదు. కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు వచ్చి హైదరాబాద్ తిరుగుతారు కదా, మేము దయచేసి కోరుకుంటున్నాం మీరు ఎమ్మటే పోయి రాహుల్ గాంధీ చెప్పండి, రేవంత్ రెడ్డి చేతిలో అధికారం పిచ్చోని చేతిలో రాయి లాంటిది, ఆయన తొలగిస్తే తప్ప రాష్ట్రం బాగుపడదు, ప్రజలందరి డిమాండ్ ఇది కాబట్టి ఆయన తీసేద్దామని చెప్పారు. అప్పుడు మేము నమ్ముతాం మేము. తర్వాత ఈరోజు మంత్రి చెప్పిండని చెప్పేసి కేసులు పోవన్నా, తెలంగాణ ఉద్యమంలో అందరూ కొట్లాడారు కదా, ఇంకా కేసులు నడుస్తా ఉన్నాయి. ఆ కేసులు కొట్టుకోలే. అంటే ఇప్పుడు ఈ హెచ్సియు కేసులు కూడా కొట్టుడు పోవా? అవి కూడా ఏమైతే అంటే రికార్డులో ఉంటాయా? రికార్డులో ఉంటాయి. అవి మేము కోర్టు తిరగాల్సిందే. కోర్టు దాన్ని తీసేస్తుంది, కోర్టు దాన్ని కొట్టేస్తుంది. కావాల్స్తే పోలీసులు చార్జ్ షీట్లు ఈయన చెప్పింది కానీ చెప్పి చార్జ్ షీట్లు ఏమైనా ఉంటే మార్పులు చేర్పులు చేస్తారు తప్ప, అంతేగాని టోటల్ గా కొట్లు పోవు. ఇప్పుడు జైలు పోయినటువంటి 5-6 రోజులుగా జైలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ రోజు బెయిల్ వస్తుంది, సాయంకాలం మేము వస్తుంది కావచ్చు. జైలు ఉన్నటువంటి ఇద్దరు కూడా, ఒకరు దళిత్ రోహిత్ బాన్ పిహెచ్డి కంప్లీట్ చేసి పీడిఎఫ్ చేస్తుండే అదే యూనివర్సిటీలో, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్, మా ఏబీపీ కార్యకర్త. తర్వాత ఎర్రం నవీన్ వేరే విద్యార్థి సంఘంలో పనిచేస్తాడు, పిహెచ్డి స్కాలర్, నా క్లాస్మేట్, ఆయన ఓబీసీ సామాజిక వర్గం. వీళ్ళిద్దరు కూడా ఏం పాపం చేసారు? మా భూములు ఇవి మీరు లాక్కెళ్ళడం తప్పు అని చెప్పేసి వాగ్వాదం చేశారు, ఒక ఉద్యమం చేసిండు, శాంతియుత ధర్నా. వాళ్ళ దగ్గర ఆర్ముడ్ వెపన్స్ ఉన్నాయి, డెడ్లీ వెపన్స్ ఉన్నాయని చెప్పేసి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినావు. ఇప్పుడు 6-7 రోజులు నువ్వు జైల్లో పెట్టినావు కదా, వాళ్ళ ఆధార్ కార్డు వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ అయినాయి కదా. ఇప్పుడు బెయిల్ కోసం కూడా మేము ఫైట్ చేస్తున్నాం కదా. మీ ప్రభుత్వం నుంచి వకీళ్ళు వచ్చి ఇవ్వట్లేదు కదా, మీ ప్రభుత్వం నుంచి వచ్చిన వకీల్లే కదా వీళ్ళను లోపల జైలు పంపాలని చెప్పేసి బెయిల్ ఇవ్వకుండా అడ్డుకున్నది. నేనేమన్నా ఈ రోజు అయిపోతున్న టైంలో వచ్చేసి మేమేదో విద్యార్థుల పైన సింపతి, వీ డోంట్ వాంట్ ఎనీ బ్లడీ సింపతి ఫ్రమ్ యువర్ గవర్నమెంట్. ఓకే, మీకు సింపతి వద్దంటారు విద్యార్థులకి? మాకు మీ సింపతి అవసరం లేదు. ఇక మీరు సింపతి వద్దంటున్నారు, మరోవైపు హెచ్సియు భూములు మీవని మీరు అంటున్నారు. అక్కడ ప్రభుత్వం డాక్యుమెంట్స్తో సహా వచ్చి మీడియా ముందుకు వచ్చి డాక్యుమెంట్స్ క్లియర్గా చూపెడుతుంది. ఫైనల్గా మీరు తెలివిగా యువ మోర్చా నాయకులైన బీజేపీ పార్టీ అయినా ఈ భూమికి సంబంధించి డాక్యుమెంట్స్ గురించి పోరాడితే దీంట్లో గెలిచేటట్లు లేమని తెలివిగా ఇక పర్యావరణము, ఆ విధంగా పర్యావరణము, పక్షులు, అక్కడ దుప్పిలు ఉన్నాయి, వీటిని కాపాడుకుంటున్నాం మేమని ఆ విధంగా వచ్చి ఈ విధంగా స్టే తెచ్చింది అని చాలా మంది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సివిల్ సొసైటీ అంతా కూడా మేము మాట్లాడినా, బీజేపీ మాట్లాడిన దాంట్లో నువ్వు టెక్నికల్ గా ఆ ల్యాండ్ నీదే కావచ్చు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కూడా గవర్నమెంట్ కూలగొడతావా మరి? మేము ఉండే హాస్టల్స్ కూడా గవర్నమెంట్ కూలగొడతావా మరి? అంటే మీ పోరాటం దేనికోసం క్లియర్ గా చెప్పండి. నాకు చెప్పండి, కూలగొడతావా? హాస్టల్స్ మీ కూడా మీయే. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి 54 యూనివర్సిటీలలో ఏ ఒక్క యూనివర్సిటీ కూడా ఆ యూనివర్సిటీ పేరు మీద మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ కాలేదు. ఏ సెంట్రల్ యూనివర్సిటీ కాదు. ఒక ఎంఓఈ జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య, ఒక ఎంఓఈ జరుగుతుంది. ఆ ఎంఓఈ ఆధారంగానే ఇన్స్టిట్యూట్లు డెవలప్ అవుతాయి. ఇక్కడ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ లేదు. అది
మినిస్ట్రీ ఆఫ్ ఏదైతే ఎడ్యుకేషన్ దానికి తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ లీజ్ ఇచ్చిరా? లీజ్ కాదు, ఎంఓయూ ఉంటుంది. లీజ్ ఉండదు, ఎంఓయూ ఉంటుంది. ఇగో మేము ఇక్కడ స్థలం కేటాయిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం ఒక ఇన్స్టిట్యూట్ పెడుతుంది. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ మీరు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, ఎంఓయూ రద్దు చేసుకుంటున్నాం, మీరు వెళ్ళిపోవాలి అంటే మరి పరిస్థితి? ఎంఓయూలో ఒకటి క్లియర్ గా మెన్షన్ చేసి ఇస్తారు, మేము ఈ స్థలాన్ని ఇస్తున్నాము, మీకు డాక్యుమెంట్ కూడా షేర్ చేస్తాను, నా దగ్గర ఉన్నాయి. 1974లో ఫిబ్రవరి 20 తారీఖు రోజు తెలంగాణ గవర్నమెంట్ నుంచి అప్పుడు వెంగళరావు గారి మినిస్టర్ ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అప్పుడు మాకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 1974లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 1975లో వీళ్ళు మాకు ల్యాండ్ అలాట్మెంట్ చేయడం జరిగింది. చేసినప్పుడు ఏం చేశారంటే ఇగో పలానా కంచగచ్చిబౌలి, పలానా గచ్చిబౌలి, గోపన్పల్లి ఈ ఏరియాని మొత్తం ఆనుకొని 2300 ఎకరాలని మేము ఇగో మీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరు మీద మేము ఎంఓయూ చేస్తున్నాము, ఈ స్థలాన్ని విద్యారంగానికి తప్ప, విద్యా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించిన యాక్టివిటీకి తప్ప వేరే దానికి ఇస్తే మేము వాపస్ తీసుకుంటామని మెన్షన్ చేసి ఒక ఆర్డర్ కాపీ ఇచ్చింది. దానికి అనుకూలంగానే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. 2300 ఎకరాల దానికి మొత్తాన్ని కూడా మా ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గురుబక్షి గారు దానికి మొత్తం గోడ పెట్టడం జరిగింది. ఆ యూనివర్సిటీ ప్రిమిసెస్లోనే న్యాచురల్గానే ఈ అయితే ఫారెస్ట్ కావచ్చు, న్యాచురల్గా యానిమల్ కావచ్చు, న్యాచురల్గానే బయోడైవర్సిటీ కావచ్చు, రాక్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి లేనటువంటి జాగాలోనే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించినటువంటి అకాడమిక్ బిల్డింగ్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, హాస్టల్ బిల్డింగ్స్ కావచ్చు, స్పోర్ట్స్ స్టేడియం కావచ్చు, ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అది మొత్తం కూడా ఒక 2300 ఎకరాలు ఒక బయోడైవర్సిటీ, ఒక మంచి ప్లేస్, అద్భుతమైన ప్లేస్. దానికి సంబంధించి దేనికి ఎన్ని కేటాయించిందో మీరు నాకు ఒక్క నిమిషం చూపిస్తే నేను చెప్తా. రాక్స్ కావచ్చు, దాని మీద లేక్స్ కావచ్చు, ఇవన్నిటి కూడా. అంటే నేనేమంటున్నా, ఈ స్థలాన్ని విద్యారంగానికే కదా వాడుకుంటున్నది. దీన్ని ఈ రోజు నేను సడన్ గా వచ్చి తీసేస్తా అని చెప్పేసి అంటే ఎవరు ఒప్పుకుంటారు? ఇప్పుడు వాటర్ బాడీస్ 4 లేక్స్ ఉన్నాయి, 105 ఎకరాలు. రాక్స్ అండ్ రాకీ ఏరియాస్ ఉంటుంది 400 ఎకరాలు, మొత్తం రాక్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. దాంట్లో బయోడైవర్సిటీ గ్రీన్ బఫర్ జోన్ అంటారు కదా, 255 ఎకరాలు ఉన్నది. హై టెన్షన్ లైన్ పోయింది క్యాంపస్ నుంచి బయటికి, సో అది ఒక 200 ఎకరాలు చూపిస్తారు. 200 ఎకరాలు హై టెన్షన్, రోడ్స్, పాత్వేస్ ఇవన్నీ కలిపి ఒక 65 ఎకరాలు. ఇది కాక మండల్ రెవెన్యూ ఆఫీస్ కు ఒక 5 ఎకరాలు తీసుకున్నది గవర్నమెంటే. తర్వాత IIITకి ఒక 62 ఎకరాలు తీసుకున్నది. తర్వాత శాప్ బిల్డింగ్ ఉంటుంది, ఏది నేషనల్ గేమ్స్ సంబంధించినటువంటిది, దానికి ఒక 108 ఎకరాలు తీసుకున్నది. తర్వాత మిలిటరీ గేమ్స్ దానికోసం ఒక 13 ఎకరాలు తీసుకోవడం జరిగింది. ఇట్లా తర్వాత జవహర్లాల్ అది ఏది కేవీ ఉంటుంది జేఎన్వికి ఒక 30 ఎకరాలు తీసుకోవడం జరిగింది. ఈ టెలికమ్యూనికేషన్ బిఎస్ఎన్ఎల్కి 1 ఎకరా తీసుకోవడం జరిగింది. ఇట్లా TIFR కు, NIABకి, తెరీకి, NIDకి వీటన్నిటికి కలిపి ఒక 21 ఎకరాలు తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పటికీ 1212 ఎకరాలు మొత్తం కూడా ఏముందంటే ఇవంతా కలిసి ఉన్నది. దీన్ని తీసుకపోయి షిఫ్ట్ చేస్తా అని చెప్పేస్తున్నాడు. అవుతుంది రేవంత్ రెడ్డి తరం అవుతుందా? పైసలు లేదు, జీతాలు ఏనికే పైసలు లేవు రేవంత్ రెడ్డి దగ్గర. ఈయన కొత్త బిల్డింగ్, నేనేమన్నా ఒక స్కూల్ కట్టమని చెప్పు. సరే, మీరు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు మీరు మీ ఫైనల్ పోరాటం, ఇప్పుడు భూమి ఏమో ప్రభుత్వంది, అంటే క్లియర్గా డాక్యుమెంట్స్ ప్రకారం మాట్లాడదాం మనం, ఓకేనా? డాక్యుమెంట్స్ ప్రకారం ఏమో భూమి ఏమో ప్రభుత్వంది. ఇక మరి ఇప్పుడు విద్యార్థుల పోరాటం దేని మీద అంటే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, ఇటు బీజేపీ పార్టీది యువ మోర్చాదైనా పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, అక్కడ ఉన్న నెమ్మళ్ళని మిగతా జంతువులను కాపాడుకోవడానికా, లేకపోతే భూమిని కాపాడుకోవడానికా? భూమి ఉంటేనే పర్యావరణం ఉంటుంది. ఇప్పుడు ఇందిరమ్మ పేరు మీద ఇక్కడ అక్కడ ఇండ్లు ఇస్తున్నారు కదా, ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి చెప్తున్నారు. గతంలో పట్టాలు ఇచ్చిన భూములు ఇచ్చిన కదా. మన ల్యాండ్ అలాట్మెంట్ యాక్ట్లోనే ఏముంటా అంటే 12 ఏళ్ళు టెనెంట్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. 12 ఏళ్ళు ఎవరుంటే వాళ్ళదే. ఒక 75 ఏళ్ల కింద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యారంగానికి విద్యా సంస్థ కేటాయించిన భూమి. దాన్ని ఈరోజు ఇది ప్రభుత్వం, మేమంటాం ప్రభుత్వం నువ్వు ఎవరికి ఇచ్చినావు అంటే కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్కి ఇచ్చినావు. అది యూనివర్సిటీ భూమి అయిద్దా కాదా? నేనేమంటున్నా బాలన్న, నీకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఈ ఇన్స్టిట్యూట్ కొంత భూమిని కేటాయిస్తూ నీకు ఒక ఎంఓయూ చేసుకున్నా. ఇప్పుడు ఆ భూమి మీద ఇద్దా కాదా? పలానా పర్పస్ కడిగినావు, మీద ఇద్దా కాదా? మీదే కదా. మరి ఇట్లా ప్రభుత్వం ఎట్లయితుంది? ఇప్పుడు సెజ్జుల పేరు మీద ఈరోజు పారిశ్రామిక వాడ పేరు మీద భూములు కేటాయిస్తారు, ఓకేనా? ఒక సెజ్ ఏర్పాటు చేసి దాంట్లో భూములు కేటాయిస్తారు. మరి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాకనే కదా. నేనేమన్నా ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా ఇన్స్టిట్యూట్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయిస్తుంది. మీరు ఇక్కడ వచ్చి ఫాక్స్కాన్ పెట్టారు, ఫాక్స్కాన్ కు ఒక 300 ఎకరాలు కేటాయించింది. ఫాక్స్కాన్ ఒక ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ డెవలప్ చేస్తాం, మేము ఈ తెలంగాణ ప్రజలకు ఉపాధి ఇస్తామని చెప్పి పెట్టింది. ఆ ఎంఓయూ ప్రకారం ప్రభుత్వం ఆయనకు భూమి కేటాయించింది. ఒక హాస్పిటల్ పెడతా అని చెప్పారు, నేను పేదలకు సేవ చేస్తా, నాకు ఇంత ల్యాండ్ కావాలంటే ఆ ల్యాండ్ కూడా కొంత భూమి ఇచ్చింది. ఈరోజు వాళ్ళ యాక్టివిటీ డెలివరీ చేయకపోతే ఆ భూమిని వాపస్ తీసుకునే రైట్స్ ఉంది గవర్నమెంట్ దగ్గర, కానీ యాక్టివిటీని డెలివరీ చేసినప్పుడు తీసుకునే రైట్స్ లేవు. ఇప్పుడు యాక్టివిటీస్ ఏం డెలివరీ అవుతున్నాయి దాంట్లో 400 ఎకరాల సంస్థ ఈ తెలంగాణకి తలమానికం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇంకేం కావాలి? ఖాళీ ఉందని చెప్తుంది. చెప్పారు 400 ఎకరాలు ఖాళీ ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ ఒక దగ్గర విద్యా సంస్థలు ఇవన్నీ నడుస్తున్నాయి లోపల,
ఈ ఆఫీసులు విద్యకు సంబంధించి అన్ని అవి ఇవి క్లాసులు అవి దాని పక్కన ఉన్న భూమిలోనే వీళ్ళు 400 ఎకరాలు కలిసే ఉంటది. యూనివర్సిటీ లోపల రండి మేము చూపిస్తాం, కలిసే ఉంటుంది, పక్కకే ఉండదు. అది ఇసిరి పారేసినట్టు మూలక ఉండదు. అది కలిసే ఉంటాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గోడ ప్రెమిసెస్ లోపలనే ఉంటది. దానికి మా సెక్యూరిటీ జోన్ ఉంటుంది. మా విద్యార్థులు ప్రతిరోజు నిత్యం తిరుగుతారు. ఆ మష్రూమ్ రాక్ పోతారు, బఫేలోకి పోతారు, పికాక్లోకి తిరుగుతారు. ఆ చుట్టూ ప్రతిరోజు వాకింగ్ పోతూ ఉంటారు. క్యాంపస్ లోపలనే పార్ట్ అది. అక్కడ ఈస్ట్ క్యాంపస్ ఉంది. ఈస్ట్ క్యాంపస్ లో సుమారు ఒక 2000 మంది విద్యార్థులు చదువుతారా. ఎకనామిక్స్ కావచ్చు, మ్యానేజ్మెంట్ కావచ్చు, మ్యాథమెటిక్స్ బిల్డింగ్స్ కావచ్చు, అక్కడే ఉన్నాయి ఇవన్నీ. ఎట్లా ఖాళీ ఉంది, ఎట్లా అవుతా ఉన్నది, బయట ఉంది. మరి నిన్న మంత్రులతోటి ఏదైతే కమిటీ ఉందో కమిటీ ఇది HCU హై అథారిటీస్ ఉంటారు కదా, వీళ్ళు వాళ్ళకి చెప్పిన పరిస్థితి అంటే స్టూడెంట్స్ మాత్రం ఇప్పుడు 400 ఎకరాల లోపలికి అయితే రావద్దు అంటే నిన్న మంత్రులు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే వాళ్ళపైన కేసులు ఎత్తివేస్తున్నాము, కానీ ఆ ప్రమిసెస్ మాత్రం పోలీసుల పహారాలో ఉంటుంది. ఇక HCU లోపల కూడా పోలీసులను ఇంకా మిలిటరీ బలగాలు, ఆర్మీ బలగాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను కూడా బయటికి పంపించేస్తున్నామని చెప్పింది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? పంపించాల్సిందే, కానీ మరి ఆ 400 ఎకరాలు పోలీసుల పహారాలో ఉంటదంట. అది సుప్రీంకోర్టు నుంచి ఒక గైడ్ లైన్స్ ఉంది. సుప్రీంకోర్టు 16వ తారీఖు వరకు డేట్ ఇచ్చింది. కాబట్టి అప్పటి వరకు పోలీసులు 2 రకాల డ్యూటీ చేయాలి. ఒకటి ప్రభుత్వం తరఫున వచ్చి ఎవరు చెట్టు నరకకుండా చూసుకోవాలి TGIS నుంచి. రెండోది మిగతా సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైనా పోయి అక్కడ ప్లాంటేషన్ ఇంకోటి చేస్తారు అంతే తప్ప ఇంకోటి ఏం కాదు. వాళ్ళు ఆడ పోయి స్టూడెంట్స్ మొత్తానికి రావద్దని, అందులో చదువుతున్నా బోర్డింగ్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళొచ్చు, చూడొచ్చు, రావచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. అక్కడ ఏదైతే యాక్టివిటీస్ ఉందో దాన్ని మొత్తం సుప్రీంకోర్టు స్టేటస్ కో వచ్చింది. అప్పటి వరకు దీన్ని ఏం యాక్టివిటీ జరగద్దు అన్నది. అక్కడ నుంచి ఒక పుల్ల బయటికి పోయినా CS ని అరెస్ట్ చేసి జైల్లో పెడతామని చెప్పింది. టైగర్ రిజర్వ్ యాక్ట్ ప్రకారం జైల్లో పెడతామని చెప్పింది. 2023 ప్రకారం నేను జైల్లో పెడతామని చెప్పింది. ఎవరికి? CS గారికి. ఎప్పుడు దీన్ని రెస్పాన్సిబుల్ ఎవరైతే IAS లు IPS వీళ్ళే రెస్పాన్సిబుల్. ఇప్పుడు పెట్టిన అక్రమ కేసుల వాళ్ళు కూడా ఎవరు బాధ్యులు అవుతారు తెలుసా? ఈ IPS లు అవుతారు, ఈ పోలీసు వాళ్ళు అవుతారు. ఎందుకంటే వీళ్ళు అక్రమ కేసులు పెట్టరు, చూపియాలి కదా, డెడ్లీ వెపన్స్ చూపియాలి, ప్రొడ్యూస్ చేయాలి కదా. 100% అయితే చెప్తున్నాను. ఏంటంటే విద్యార్థులతోని పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ఉండాలి. అంత పెద్ద తెలంగాణ మూవ్మెంట్ సాధించిందే విద్యార్థులు. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని 1 ఇంచు జాగా కూడా ఇయ్యం, 1 ఇంచు కూడా వెనక్కి అయ్యాం అని చెప్పి విద్యార్థులు కొట్లాడుతున్నాం. డెఫినెట్లీ అది మా భూమే, అది మాకే చెందుద్ది. మళ్ళీ న్యాచురల్గానే ఆ ఫారెస్ట్ ఫామ్ అవుతుంది. మళ్ళీ మేము ప్లాంటేషన్ చేసుకుంటాం. డెఫినెట్లీ ఆ భూమి మాకే ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే సాక్షాత్తు మంత్రులే చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రభుత్వంలో ఉన్న మంత్రులే చెప్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు. అక్కడ నెమళ్ళు ఉంటే ఉండొచ్చు. అంటే బండి సంజయ్ది అక్కడ ఢిల్లీలో ఉన్న ఆయన నివాసంలో కూడా నెమళ్ళు ఉంటాయి, ఇక్కడ HCUలో నెమళ్ళు ఉండడం పెద్ద అది ఆశ్చర్యం ఏం కాదు అని ఇటు కాంగ్రెస్ వాళ్ళు అంటూనే, అలాగే ఫోటోలు మార్పింగ్ చేశారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆయన సోషల్ మీడియా ప్రధాన హ్యాండిల్లో పెట్టిన పోస్ట్ కూడా డిలీట్ చేయడం జరిగింది, ఏదైతే మార్ఫింగ్ ఫోటో అని తెలిసాక. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మాకు AI వీడియోలు చేయాల్సిన అవసరం లేదు. మాది వైడ్ లైన్స్ అని చెప్పేసి ఒక పేజ్ ఉంటుంది, పబ్లిక్ అంతా కూడా ఓపెన్ చేయొచ్చు. వైడ్ లైన్స్ పేజ్లో ఓపెన్ చేసి అందులో ఫోటోలు చూస్తే ఏ డేట్ రోజు, ఏ టైమింగ్కు, ఏ లొకేషన్లో క్లిక్ చేసిన అనేది టోటల్ ఉంటుంది. మా క్యాంపస్లో వైడ్ లైన్స్ సంబంధించి ప్రతి ఫోటో అందులో ఉంటుంది. లేదు అట్లెవరికన్నా ఇప్పుడు ఈ మంత్రులు చెప్తారు కదా, వీళ్ళు అక్కడ చదివిన వాళ్ళే, వాళ్ళు చదివినప్పుడు అక్కడ నేను చెప్పినటువంటి ఈ ఎన్విరాన్మెంటల్ ను, ఈ పక్షుల్ని, బర్డ్స్ ని చూసిరా చూడలే అనేది ఒకటి చెప్పాలి. రెండోది ఒక్క నెమలి గురించి మేము మాట్లాడలేదు, ఒక జింక గురించి మాట్లాడలేదు. 271 రకాల స్పీషియస్ ఉన్నాయి, 700 రకాల ఈ మన మొక్కలు ఉన్నాయి, ఆయుర్వేద వనమూలికలు ఉన్నాయి, 700 రకాల వనమూలికలు ఉన్నాయి, 5 చెరువులు ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు చెప్తున్నారు కదా హైడ్రా ఏర్పాటు చేసేసి ప్రభుత్వ భూములను, ఇవి చెరువులను కాపాడుతామని చెప్పారు కదా. ఆ చెరువులో FTL లేక్ వరకు కూడా మీరు క్లీన్ చేసుకుంటా పోయారు. బఫర్ జోన్ కాదు, FTL జోన్ వరకు కూడా మీరు క్లియర్ చేసుకుంటా పోయారు. ఇది తప్పు కాదా? ఓల్డ్ యాక్ట్ అని ఒకటి ఉన్నది, చట్టం ఉంది. పర్మిషన్ తీసుకొని ఒక చెట్టు నరకాలి, ఒక చెట్టు నరికితే ఇంకో 10 చెట్లు నాటాలి, దానికి ఇంత ఫైన్ కట్టాల్సి ఇవన్నీ ఉంటాయి. ఎవరు పర్మిషన్ తీసుకొని ఈ రాష్ట్ర వృక్షమైన జమ్మి చెట్టు నరికారు? ఎవరు పర్మిషన్ తీసుకొని అక్కడ వేప చెట్లను నరికారు? దట్ ఈస్ అవర్ క్వశ్చన్. సరే, ఇక్కడ ప్రభుత్వ తరఫున వాళ్ళు చెప్తుంది ఏంటంటే 400 ఎకరాలలో మేము ఒక 200 ఎకరాలు చదును చేసి దాంట్లో కాంక్రీట్ జంగల్ నిర్మించి మిగతా 200 ఎకరాల్లో ఎన్ని చెట్లు అయితే నరికేసామో దానికి రెట్టింపు చెట్లను మేము పెంచుతాము, మళ్ళీ గ్రీనరీ కల్పిస్తామని అటు ప్రభుత్వం కూడా చెప్తుందా. ఉద్యోగాల కోసం తెలంగాణలో నిరుద్యోగులు ఎక్కువ. ఈ రాష్ట్రంలో మిగులు భూములు ఇంకో 17 లక్షలు ఉన్నాయి. 17 లక్షల మిగులు భూములు ఉన్నాయి కదా, 17 లక్షల ఎకరాలు పోయి 17 లక్షల ఎకరాలు ఏదో మూల కట్టు, నువ్వు ఇక్కడనే కట్టాలే ఉన్నది. ఇది ఆల్రెడీ సాచురేట్ అయిపోయింది. మీకు కారు బయటకు వెళ్తావా? ఆ రూట్ లా గంట సేపు ట్రాఫిక్ అవుతుంది. పెట్టుబడులు ఇప్పుడు
రాష్ట్ర పక్కకుంది కదా నియోపోలిస్ కోకాపేట కూడా ఇంకా భూములు ఉన్నాయి, మోకిలాగర భూములు. రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేనప్పుడు ఏంటంటే పెట్టుబడులను ఆకర్షించాలంటే సిటీలో మధ్యలో ప్లేస్ ని చూస్తే అప్పుడు పెట్టుబడులు వస్తాయి, అప్పుడు ఈజీగా కాంక్రీట్ జంగల్ నిర్మించవచ్చు. కనెక్టివిటీ పెరిగిపోయింది, ఎంప్లాయ్మెంట్ ఇస్తే నువ్వు ఎక్కడికైనా పోయి ఉద్యోగాలు చేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మనకున్న ఒక గొప్ప అదృష్టం ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల 100 కిలోమీటర్లు మనం డెవలప్ చేసుకోవచ్చు. మనం ట్రిపుల్ ఆర్ వేస్తున్నాం కదా, ట్రిపుల్ ఆర్ దేనికోసం? ట్రిపుల్ ఆర్ లోపల నువ్వు కట్టు తీసుకురా. నువ్వు ఫోర్త్ సిటీ అని పట్టుకపోతున్నావు కదా, ఆ ఫోర్త్ సిటీ తీసుకపోయి ఇండస్ట్రీ జోన్ ఎవరొద్దన్నా నిన్ను అనలే కదా. ఇప్పుడు ఓన్లీ ఆ ఐటీ అనేది హైదరాబాద్ లోని గచ్చిబౌలిలోని యూనివర్సిటీలో పెట్టాలని రూల్ అయింది అంటున్నా నేను. సరే, ఇక ఫైనల్ దీని హెచ్ సంబంధించి ఫైనల్ గా మాట్లాడుకుందాం. 15 రోజులు 16 రోజులు స్టే ఇచ్చింది కోర్టు. ఈ స్టే అయిపోయిన తర్వాత మీదేంటి కార్యాచరణ? ఇటు బీజేవైఎం తరఫున, స్టూడెంట్స్ తరఫున మీ కార్యాచరణ ఏంటి? సుప్రీంకోర్టు మాకు అనుకూలంగానే తీర్పిస్తారని మేము ఆశిస్తున్నాము, అనుకుంటున్నాము. ఒక లేని ఎడల ఇది డెఫినెట్లీ ఇది భూమికే, ఇది యూనివర్సిటీకే సంబంధించింది, యూనివర్సిటీ అని ఇస్తాం అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. వన్స్ ఆ కోర్టు తీర్పు రాగానే మేము డెఫినెట్లీ జనరల్ గానే ఆ న్యాచురల్ గా మళ్ళీ ఆ గుణం ఉంటుంది, ఆ చెట్లకు మళ్ళీ తిరిగి పెరిగేంత గుణం ఉంటుంది. దాంతో పాటు మేము సుమారుగా ఆ క్యాంపస్ మొత్తం కూడా 1,00,000 మొక్కలతోని క్యాంపస్ కు మళ్ళీ ఒకసారి ఒక కొత్త పచ్చదనాన్ని తీసుకొచ్చే విధంగా మేము అయితే గ్రీన్ ఛాలెంజ్ ఏదైతుందో 1,00,000 మొక్కలతోని మేము యూనివర్సిటీ లోపల మొక్కలు నాటే కార్యక్రమాన్ని, మళ్ళీ ఫారెస్ట్ చేంజ్ చేసే కార్యక్రమాన్ని మా పార్టీ తరఫున మేము స్టూడెంట్స్ అంతా కలిసి తీసుకోబోతున్నాం. మీకు అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టులో ఉన్న మ్యాటర్ అది, మనం దాన్ని ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి. డెఫినెట్లీ సుప్రీంకోర్టు తీర్పు మాకు అనుకూలంగా ఇస్తారని మేము చెప్తాం. ఎందుకు చెప్తున్నాం అంటే ఆ కేసు యొక్క సెన్సిటివిటీని సుప్రీంకోర్టు చూసింది, సివిల్ సొసైటీ మొత్తం కూడా దీనిపైన మాట్లాడింది కాబట్టి ఎమ్మటి దాన్ని సుమోటో కూడా స్వీకరించింది. ఈ మధ్య కాలం తీసుకున్న ఒక సుమోటో కేసు ఇదే సుప్రీంకోర్టు తీసుకొని హైకోర్టు సంబంధించిన ఒక రిజిస్ట్రార్ని ఎమ్మటే పంపి విత్ ఇన్ 3 hours లో రిపోర్ట్ అడిగి మళ్ళీ ఎమ్మటే ప్రభుత్వానికి ఈ స్థాయిలో చెంపపెట్టులా ఒక డెసిషన్ చెప్పిందంటే అర్థమైపోయింది. ఈరోజు పోలీసులు వెనక్కి తీసుకోవడం కావచ్చు, ఎమ్మటే చేతులు పిసుకోవడం ప్రభుత్వం, అలా దూతను పంపడం రాహుల్ గాంధీ గారు, ఇవన్నీ చూస్తే అర్థమైపోతుంది దాని జనరల్గానే. సో డెఫినెట్లీ మాకు న్యాయస్థానం మీద విశ్వాసం ఉంది. డెఫినెట్లీ తీర్పు మాకు అనుకూలంగా వస్తుంది. అది కంప్లీట్ విద్యార్థుల విజయం, యూనివర్సిటీ విద్యార్థుల విజయం, సివిల్ సొసైటీ విజయం. తర్వాత సోషల్ మీడియాను కట్టడి చేయాలనుకున్నప్పటికీ కూడా సోషల్ మీడియా కావచ్చు, మిగతా నేషనల్ మీడియాస్ కావచ్చు, అందరూ కూడా మాకు నిలబడ్డారు. మాకు తోడుగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపు ఈ కోర్టు నుంచి తీర్పు మనకు పూర్తి సానుకూలంగా వచ్చిన తర్వాత మీరు అందరూ కూడా వచ్చి మీ ఛానల్ తరఫున కూడా వచ్చి ఒక 10 మొక్కలు అక్కడ నాటాలని మేము కోరుకుంటున్నాం. సరే, ఇక చూద్దాం మరి కోర్టు తీర్పు ఏమొస్తుందో. ఇక ఇప్పుడు ప్రజెంట్ రాష్ట్రంలో ట్రెండింగ్ టాపిక్ సన్న బియ్యం. పేదవాడికి ఆరోగ్యం అలాగే ఆత్మగౌరవం పేరిట ఇప్పుడు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుంది. దీనిని బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుందా లేకపోతే అడ్డుకుంటుందా? ఎందుకు ఆ విధంగా వ్యాఖ్యలు చేస్తుంది? ఎందుకు అంటే సన్నబియ్యం పంపిణీ అంటే మేము కోరుకున్న విధంగా జరగట్లేదు అని బీజేపీ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కారణం ఏంటి? ఒక విషయం మీకు చెప్పాలి. సన్నబియ్యం విషయం వచ్చింది కాబట్టి కరోనా నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి ఆత్మగౌరవం ఉండడం కోసమే భారతీయ జనతా పార్టీ ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, ఆకలితో నిద్ర పోకూడదు అనే విషయంతోనే ప్రతి వ్యక్తికి 5 కిలోలు పూర్తి స్థాయి ఉచితంగా, లబ్ధిదారుడికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని పూర్తి స్థాయి ఉచితంగా కరోనా నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు మోదీ సర్కార్ నేతృత్వంలో ఈరోజు అందరికి కూడా ఉచితంగా మేము ఈరోజు రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. కరోనా నుంచి మొదలు పెడితే ఇక్కడ బియ్యం కావచ్చు, ఇంకో చోట గోధుమలు కావచ్చు, ఇంకో బాజ్రా కావచ్చు, ఇంకో వాళ్ళు తినే ఆహారాన్ని ఆ రాష్ట్రాలకు సంబంధించిన దాన్ని పూర్తి స్థాయిలో ఉచితంగా భారతీయ జనతా పార్టీ సర్కార్ ఇస్తా ఉంది. దాంతో పాటుగా ఈ రాష్ట్రంలో మేము ఏదైతే రైతులకు సంబంధించి ముఖ్యంగా కనీస మద్దతు ధర 2,003 రూపాయలు, 2,203 రూపాయలు వరికి మద్దతు ధర ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దీని కారణంగా సంవత్సరానికి 10,000 కోట్లు మా ప్రభుత్వము ప్రతి ఏదైతే ఖరీఫ్ కావచ్చు, ఏసంగికి కావచ్చు, ఈ రెండింటికి కూడా 10,000 కోట్ల రూపాయలు అంటే సుమారు 20,000 కోట్లు మేము వెచ్చిస్తా ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ నుంచి మొదలు పెడితే ఆ లబ్ధిదారుడికి బియ్యం చేరే వరకు కూడా మేము ఖర్చు పెడుతున్నది 39 రూపాయలు. 39 రూపాయలు మేము ఖర్చు పెడతా ఉన్నాం. కేవలం 1 రూపాయి మాత్రమే ఈ సర్కార్ మొదటి వరకు ఖర్చు పెట్టింది, ఏది ఉచిత బియ్యం ఇస్తున్నప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ప్రభుత్వము బాగా సన్నాయి నొక్కులు నొక్కుతూ సన్న బియ్యం మేమే ఇస్తున్నాం అని చెప్పేసి ఈరోజు నానా రకాల హంగామా చేస్తున్న ప్రభుత్వం ఏదైతుందో, కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందో అది సిగ్గుండాలి. మంది పుట్టిన పిల్లలు తన పిల్లలు అని చెప్పుకోవడానికి. మోదీ బియ్యం అవి, మోదీ ఇస్తున్న బియ్యము, ఈ రాష్ట్ర ప్రజలకు మోదీ ఇస్తున్న బియ్యము. దానికి ఈ ప్రభుత్వం నుంచి పెడుతున్న ఖర్చు ఎంత అండి? 40 రూపాయలు పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఫోటో, మోడీ గారి ఫోటో వేయడాన్ని మేము అడగద్దా? 40 రూపాయలు ఇస్తున్నాం కదా, మోడీ గారి ఫోటో తప్పేంది? మోడీ గారు ఎవరండి? ప్రధానమంత్రి కదా, ఈ దేశ ప్రధానమంత్రి గారు కదా, మరి ఆయన ఫోటో వేయడం తప్పే ఉన్నది? నువ్వు పెడుతుంది ఎంత? 10 రూపాయలు కదా.
నీ ప్రభుత్వం ఇస్తుంది 10 రూపాయలు, మా ప్రభుత్వం ఇస్తుంది 40 రూపాయలు. 40 రూపాయలు ఎట్లా, ఏ విధంగా మీరు చెప్తున్నారు క్యాలిక్యులేట్ చేసి? ప్రతి బియ్యానికి ఇచ్చిన సబ్సిడీ ఏదైతుందో 37 రూపాయలు సబ్సిడీ, ట్రాన్స్పోర్టు, ఆ సంచులు, ఆ కనీసం దాన్ని కడితే ఏదైతే సూది డబ్బునాలు కడితే అవి, ఈ ప్రభుత్వం పెట్టేటటువంటి ఏదైతే ఆ 10 రూపీస్ మీద పెడుతున్నటువంటి ఏదైతే దాని వడ్డీ ఉందో దానికి మిత్తి కూడా మేమే కడుతున్నాం, అంటున్నా. అంటే ఈ ప్రతి రూపాయి కూడా మేము పెడుతున్నదే. 40 రూపాయలు ఏదైతుందో ఈ బియ్యం మీద, సన్న బియ్యం మీద మోదీ సర్కార్ ఇస్తుంది. మాకు ఆ స్కీమ్ పేరే ఉంది, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన స్కీమ్ పేరే. నువ్వు ఇక్కడ పేరు మార్చుకొని సన్న బియ్యం అని పెట్టుకున్నంత మాత్రాన 4-5 ఏళ్ళు నోట్లో పెట్టుకుని తిన్న ప్రతి పేదవారు కూడా ఈరోజు ఇది మోదీ బియ్యం అని అంటున్నారు తప్ప, నువ్వు ఇదేదో మీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇస్తున్నారు అనుకోవట్లేదు. వాళ్ళకి తెలుసు, ప్రజలు కూడా తెలుసు, వాళ్ళ దగ్గరికి ఈ విషయం అయింది. నువ్వు ఫోటో పెట్టినంత మాత్రాన మోడీ గారి యొక్క పేరును కింది స్థాయిలో నువ్వు బద్నాం చేస్తా, తీసుకపోను, నేను ఆపుతా అంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపినట్టే, ఆపిరమని అనుకున్నట్టే. సో కాబట్టి డెఫినెట్లీ ఇది మోడీ బియ్యం ముమ్మాటికి ఈ రాష్ట్రం పైన మాకు కన్సర్న్ ఉంది. 20,000 కోట్లు కేవలం దీనిపైన మేము వెచ్చిస్తా ఉన్నాం. 100% ప్రతి పేదవారికి కూడా కడుపు నిండా తిండి ఉండాలి, కంటి నిండా నిద్ర ఉండాలి, మంచి ఆరోగ్యం ఉండాలనే ఉద్దేశంతో, దృఢ సంకల్పంతో అయితే మేము ఈ యొక్క అన్ని రకాల స్కీమ్స్, మెడికల్ స్కీమ్స్ కావచ్చు, హెల్త్ స్కీమ్స్ కావచ్చు, ఆయుష్మాన్ భారత్ కావచ్చు, సో ఇవన్నీ కూడా తీసుకొస్తున్నాం. ఇప్పుడు పేదవాడికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కిలోలు అయితే సన్న బియ్యం అయితే సరఫరా ఇస్తున్నారో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా అన్ని కేజీలు వాళ్ళకు సన్న బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో మీకు అదే చెప్తున్నాం, తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ఎక్కువ తింటారు కాబట్టి బియ్యం ఉన్నాయి. మహారాష్ట్ర కావచ్చు, మిగతా ప్లేస్లలో గోధుమలు ఎక్కువ తింటారు, ఇంకా కొన్ని చోట్ల ఇది మన జొన్నలు ఎక్కువ తింటారు, ఇంకో చోట రాగులు ఎక్కువ తింటారు. ఆ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రజలు ఏవి తింటారో వాటిని ఈ సబ్సిడీ రూపంగా ఆ ప్రజలకు అందిస్తారు తప్ప అన్ని చోట్ల బియ్యం తినరు. కొన్ని చోట్ల ఇప్పుడు మనం చూస్తాం కదా, నార్త్ ఇండియాలో అంతా కూడా రోటీ తింటారంటే వారు రోటీకి సంబంధించిన బాజ్రా కావచ్చు, ఇవి వాటిని అక్కడ ఇస్తా ఉన్నారు. దానికి వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు కదా. వీళ్ళు అధికారంలో 70 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ రాష్ట్రంలో ఎవరికి ఇచ్చారు వీళ్ళు? మోడీ గారు వచ్చిన తర్వాత కరోనా నుంచి దేశం మొత్తం అని చెప్తాను 80 కోట్ల మంది తెలంగాణ లేరుగా అన్న, దేశం మొత్తం ఉచితంగా రేషన్ ఇస్తున్న ప్రభుత్వం ఓన్లీ మోడీ గారే. కోవిడ్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా లబ్ధిదారు నుంచి, దట్ ఈస్ అవర్ స్కీమ్. సో మేము అందరినీ సమానంగా చూస్తున్నాం కదా దేశం మొత్తంలో. ఈరోజు రేవంత్ రెడ్డి ఇంకోరు వచ్చి నువ్వు ఏమంటారు కదా, తోకను ఏమంటారు గుర్రం తోకను ఊపుతుంది తప్ప తోక గుర్రాన్ని ఊపదు. సో కాబట్టి వీళ్ళు తోకలాంటి వాళ్ళు, వీళ్ళు ఇంకా తోక పార్టీలకు ఈగ పార్టీగా మిగిలిపోయిన కాంగ్రెస్ చెప్పించుకునే పరిస్థితిలో బీజేపీ లేదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఉన్న ప్రభుత్వాలు ఏంటని 3 రాష్ట్రాలు తిప్పి కొడితే 3 రాష్ట్రాలు ఇక్కడ స్కామ్తోని కొట్టుమిట్టాడుతుంది. ఇక్కడ కర్ణాటకలో, తెలంగాణలో ఇంకా ఆయారాం గయారాం లేక తెలంగాణ పరిస్థితి వచ్చింది. వాళ్ళకు ఉన్నది హిమాచల్ ప్రదేశ్ యొక్క పరిస్థితి మనకు తెలిసే. కనీసం అక్కడటువంటి అయితే న్యాచురల్ డిజాస్టర్ను కూడా వాళ్ళు మేనేజ్మెంట్ లేనటువంటి పరిస్థితి ప్రాబ్లం ఉంది కాంగ్రెస్ది. ఇంకొకటి ఏంటంటే రబ్బర్ స్టాంపు పాలన నడుస్తుందని కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది, ముఖ్యమంత్రిని ఉద్దేశించి. అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తూ దాన్ని తిప్పికొడుతూ అక్కడ మోడీ అమిత్ షా ఆజ్ఞ వేస్తేనే ఇక్కడ బండి సంజయ్ టిఫిన్ చేస్తాడు, భోజనం చేస్తాడు, మరి ఆ స్థితికి దిగజారిపోయారు ఇక్కడ ఎంపీలు అని వాళ్ళు విమర్శిస్తున్నారు. మీరు మొన్న చూసారు అసెంబ్లీలో, పార్లమెంట్లో చూసారు కదా, బీజేపీకి సంబంధించిన ప్రతి ఎంపీకి మాట్లాడేటువంటి ఒక అవకాశం వచ్చింది. మాట్లాడిన ఏ ఎంపీ కూడా మా యొక్క అధినాయకతని మోడీ గారినో ఇంకొకరినో ఇక్కడ అసెంబ్లీలో చూస్తుంది కదా, ఇక్కడ ఓన్లీ భజన నడుస్తుంది అసెంబ్లీలలో. ఈ భజనలు జరగవాడా? ఇగో అయ్యా మాకు రైలు మార్గం కావాలి, ఇన్ని డబ్బులు కావాలి, మాకు హైవేస్ కావాలి, ఇన్ని డబ్బులు కావాలి, మా రాష్ట్రంలో ఎరువుల ఫ్యాక్టరీ కావాలి, మా రాష్ట్రంలో ఏదైతే కాజీపేట రైల్వే సంబంధించినటువంటి కోచ్ కావాలి, మా రాష్ట్రానికి ఈ స్కూల్స్ కావాలి, మా రాష్ట్రానికి యూనివర్సిటీ కావాలి, ఇంత బడ్జెట్ కావాలని చెప్పేసి బరాబరి హక్కును అడిగి ఈ రాష్ట్రానికి ఇప్పటికీ 10 లక్షల కోట్లు తీసుకొచ్చిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ 3.0 వచ్చిన తర్వాత 3.5 లక్షల కోట్లు పట్టుకొచ్చారు. ఇక్కడ ఉన్నట్టు మీరు రైల్వే స్టేషన్లు చూస్తారు కదా, ఇక్కడ అనేకమైనటువంటి ఈ జోగులాంబ గుడికి అయితే అమృత స్కీమ్ మీద కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రామప్ప టెంపుల్స్ కావచ్చు, ప్రతి దానికి కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రతి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్ సుందరీకరణ కావచ్చు, ప్రతి విషయంలో మా వాటా మాకు కావాలి, ఈ రాష్ట్రాన్ని కూడా డెవలప్ చేయాలి మిగతా రాష్ట్రాల లెక్క అని చెప్పేసి అడుగుతారు తప్ప వీళ్ళ లెక్క భజన చేసేలాగా అసెంబ్లీలో భజన చేస్తారు వాళ్ళ ఎమ్మెల్యేలంతా, వాళ్ళ ఎమ్మెల్యేల మంత్రులు అట్లుండదు భారతీయ జనతా పార్టీలో. ఇంకో విషయం చెప్తా ఉన్నా, మోడీ ప్రధానమంత్రి అండి, మోడీ మంత్రివర్గంలో పనిచేసే ప్రతి మంత్రి కూడా మోడీ గారికి కావచ్చు, పిఎంఓ ఉన్నటువంటి పిఎంఓ కావచ్చు, పిఎంఓ కన్సల్ట్ జరుగుతుంది. ఏదైనా నీ మంత్రివర్గంలో నీ మంత్రులకు నీకు నీ మంత్రులకు కమాండింగే లేదు. నువ్వు లెఫ్ట్ పోతే వాళ్ళు రైట్ పోతుంది, నీదో దారి వాళ్ళదో దారి, నీ కమాండింగే లేదు.
కాబట్టి నీ మాట ఎవరు వినరు. డెఫినెట్లీ ఒక సిస్టమ్ ఉండాలి కదా, అధికారము డిసెంట్రలైజేషన్, పవర్ డిసెంట్రలైజేషన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఒకప్పుడు పిఎంఓలో వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇష్టమైన వాళ్ళు పిఏలు పెట్టుకునేది. పిఏలతో ఏం చేశారంటే స్కాములు చేసేది, స్కీములు పట్టుకొచ్చి స్కాములు చేసేది. ఈరోజు పిఎంఓ సెలెక్ట్ చేసేది ఎవరిని పిఏగా పెట్టుకోవాలన్నది. ఓ టీం పెడుతుంది ఆడ, ఒక 200 పేర్లు ఉంటాయి. ఈ 200 మందిలో మీరు సెలెక్ట్ చేసుకుని ఒక పిఏని అని చెప్తారు. అంటే అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. దట్ ఈస్ బీజేపీ ప్రభుత్వం కదా, నీ లెక్క స్కాముల ప్రభుత్వం కాదు కదా. ఇప్పుడు 15 ఏళ్ళు 10 ఏళ్ళు అయిపోయింది, 12 సంవత్సరాలు ఉన్నాం. 12 సంవత్సరాలు ఒక్క స్కామ్ పట్టుకరాను బీజేపీ సర్కార్ ఈ స్కామ్ జరిగిందని, ఒక మంత్రి అవినీతికి పాల్పడ్డాను ఒక అభియోగం పట్టుకరా. ఎందుకో నువ్వు మొన్న వచ్చినావు 20% ట్యాక్స్ తీసుకుంటారు, 20% కమిషన్లు తీసుకుంటారు అని చెప్పేసి నీ మంత్రిగా నడుస్తా ఉంది కదా. ఎక్కడ ధర్నా చేశారు? సెక్రటేరియట్లా మంత్రి ఛాంబర్ ముందు 200 మంది కాంట్రాక్టులు ధర్నా చేశారు. ఏమని చేశారు? 20% కమిషన్లు తీసుకుంటారు అని చెప్తారు. వాళ్ళ భార్య ఇన్వాల్వ్ అవుతుంది, కొడుకు ఇన్వాల్వ్ అవుతారు. నీ పేరు మీద ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తుందా? లేదు. మరి ఇట్లా ఎందుకో బీజేపీ ప్రభుత్వం మీద రాలే అభియోగాలు? ఎందుకు రాలే అంటే మా ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీగా ఉంది, మా ప్రభుత్వం ప్రజలకు రెస్పాన్సిబుల్గా ఉంది, మేము కమిషన్లకు కకృతి పడి కమిషన్ల కోసం పనిచేయము, ప్రజలు ఎన్నుకున్నారు బాజాప్తా ఇగో వాళ్ళకు సేవ చేయాలని చెప్పేసి ఒక ఏదైతే అంత్యోదయ ఫిలాసఫీ ఉందో అది బీజేపీలో ప్రతి కార్యకర్త నరనరాలు ఉంది కాబట్టి మా వాళ్ళంతా కమిట్మెంట్గా పనిచేస్తారు. రైట్. నిన్న మాట్లాడుతూ సంజయ్ అన్న మాట్లాడి వీళ్ళు రబ్బర్ స్టాంప్, బరాబర్ రబ్బర్ స్టాంప్ పాలనే. ఎన్నిసార్లు ఢిల్లీ పోయిండు? ఇప్పటికీ 42 సార్లు ఢిల్లీకి పోయిండు. 42 సార్లు ఢిల్లీకి పోయిండు. పోయి ఏం చేసి వస్తారు అక్కడ? రాహుల్ గాంధీ కలవారు, మిగతా అధినేతలు వాళ్ళని వీళ్ళని కలిసి 2 ఫోటోలు కొట్టుకొని అక్కడ పోయి అయ్యా నేను గిజ్ చేస్తున్నా అమ్మ నేను గిజ్ చేసుకున్నా పర్మిషన్ అడుక్కోవచ్చు నడుస్తుంది. ఈ రాష్ట్ర ప్రజలకు అభిష్టానికి మేరంగా, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఏ సంక్షేమం కావాలి వాటి అభిష్టానికి మేరంగా ఈ ప్రభుత్వం నడవట్లేదు. డెఫినెట్లీ రబ్బర్ స్టాంప్ ప్రభుత్వమే. అంటే 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నారు. రాష్ట్రానికి గుండు సున్నా నిధులు తీసుకొస్తున్నారు, అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అన్ని రకాలుగా, మెట్రోకైనా మూసీకైనా RRRకైనా. అంటే ప్రజల కోసం మేము తీసుకొస్తున్న ప్రాజెక్టులన్నీ వీళ్ళు కావాలని అభివృద్ధిని అడ్డుకొని ఆ చెడ్డ పేరు కాంగ్రెస్కి తీసుకొస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. RRRకి 20,000 కోట్లు కాంగ్రెస్ రావడానికంటే ముందే మొదలైంది. భూమిని అయితే ల్యాండ్ ఎక్వైరింగ్ ఉందో దానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ డబ్బులు ఏదైతుందో 10,000 కోట్లు ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేసింది. ఈ ప్రభుత్వం కొంత ల్యాండ్ ఎక్వైర్మెంట్కు 1000 కోట్లు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 1000 కోట్లు డిపాజిట్ చేయకపోయినా మా కిషన్ రెడ్డి గారు మాట్లాడి నితిన్ గడ్కరీ దగ్గర కూర్చోబెట్టి 100 కోట్ల డిపాజిట్తోనే 10,000 కోట్లు రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఎవరు చేపించిందండి? మా రాష్ట్ర అధ్యక్షుడు కాదు, మా కేంద్ర మంత్రి కాదా? తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చెర్లపల్లి రైల్వే స్టేషన్కు 3,000 కోట్లు ఖర్చు పెట్టి రైల్వే టెర్మినల్ కట్టించినాం. ఎవరు చేపించారు అది? కాజీపేట కోచ్ ఉన్నారు కదా, కాజీపేటలో కోచ్ కాదు, కోచ్ వ్యాగన్స్ కాదు, ఈరోజు బోగీలు తయారయ్యేటువంటి ఎక్విప్మెంట్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి చూడండి, కిషన్ రెడ్డి గారి FB కావచ్చు, బీజేపీ తెలంగాణ పేజ్ కావచ్చు, చూడండి. లేకపోతే అక్కడ వేరే చూడమని చెప్పండి. లేదంటే ఈ మంత్రులు అడ్డుకుంటారు అన్నారు కదా, వీళ్ళందరూ రమ్మని చెప్పండి. మా డబ్బులతోనే మేమే ఇక్కడ వందే భారత్, అద్భుతంగా వందే భారత్ ట్రైన్ పోతుంది, వందే భారత్ ట్రైన్లో టికెట్లు బుక్ చేస్తాం, ఇలా ఎమ్మెల్యేని ఇలా మంత్రులను తీసుకుపోతాం, ఆ కాజీపేట చూపించుకొని వస్తాం, లేదంటే సైనిక్ స్కూల్ చూపించుకొని వస్తాం, లేదంటే రామప్ప టెంపుల్కు మేము ఇచ్చినట్టు అమృత్ స్కీమ్ నిధులు చూపించుకొస్తాం, జోగులమ్మ పోయి తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాం. తర్వాత పల్లెలు తిరుగుతాయి, గ్రామీణ సడక్ యోజన పేరు మీద ఈరోజు రోడ్లు ఎవరేస్తున్నారండి? మోడీ ప్రభుత్వం వేస్తుంది. నేషనల్ హైవేస్ ఈ రాష్ట్రంలో ఇచ్చిన ఎవరి డబ్బులు అండి? భారతమాల రోడ్ల మీద ఇచ్చిన ఎవరి అండి? స్మార్ట్ సిటీస్కు 300 కోట్లు, ఒక కరీంనగర్కి 300 కోట్లు వచ్చినాయి. రండి కరీంనగర్, అర్ధరాత్రి రోడ్డు పడిపోతుంది. ఉదయం సంక్రాంతి పండుగ, మొన్న సంక్రాంతి పండుగకి ఇంటికి వస్తే ఇంటికి వచ్చే ఒకరోజు ముందు మొత్తం రోడ్లు పడిపోయినాయి. అంటే అంత కమిట్మెంట్గా మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రానికి నిధులు వరదలాగా వస్తూ ఉన్నాయి. మేము చెప్తున్నాం కదా, 10 లక్షల కోట్లు గత ప్రభుత్వంలో తీసుకొచ్చినాం. అంటే మోడీ 1.0, మోడీ 2.0, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మోడీ 3.0, ఇప్పటికే 4.5 లక్షల కోట్లు వచ్చినాయి. సంవత్సరంలో 4.5 లక్షల కోట్లు తీసుకొచ్చినాం. పెట్టుబడులు నీకు చెప్తాను, నీకు చేతగాక, మా దగ్గర డబ్బులు లేవు, పెట్టుబడులను ఆకర్షించలేక, నీ పాలన చేతగాక, కమిట్మెంట్ లేక, కమాండింగ్ లేక స్కాములు చేద్దామనే ఒక ధోరణితో నువ్వు చూస్తున్నావు కదా, ఇది తప్పు అని మేము అంటున్నాం. RRRకు మేము ఆల్రెడీ అప్రూవల్ ఇచ్చినాం, పర్మిషన్ ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చినాం. నువ్వెవరానే నీకు? నువ్వు మూసీ పేరు మీద స్కామ్ చేస్తా, 1,00,000 కోట్లు పట్టుకొచ్చి పేద ఇండ్లు కూడా కొడతా అని చెప్తే ఎందుకు ఇస్తారు నీకు? ఏ లెక్కని ఇవ్వాలి నీకు? మూసీ రివర్ బెడ్ కట్టినావా? రివర్ ఫ్రంట్ కట్టొచ్చు కదా, ఎందుకు కట్టవు? దానికి ఇస్తారు. నువ్వు అది వేయకుండా మేము సుందరీకరణకు, డెవలప్మెంట్కు ఎక్కడ వ్యతిరేకం కాదు. మేము కోరుకుంటాం, మా సర్కార్ ఏం కోరుకుంటారు, తెలంగాణ ప్రజలు కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఉంది మాకు. ఎందుకంటే 8 మంది ఎంపీలను ఇచ్చింది ఈ ప్రజలు, తెలంగాణ ప్రజలు. మొన్న 2 ఎమ్మెల్సీలు ఇచ్చింది తెలంగాణ ప్రజలు. 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చింది మాకు ఈ ప్రజలు. రేపు రాష్ట్రంలో అధికారం కూడా కట్టబెట్టబోతున్నారు. అట్లాంటి రాష్ట్రమే చిన్న చూపు ఉంటుందా బీజేపీకి? ఈ మధ్య బీజేపీ పార్టీకి అధికార దాహం ఎక్కువైంది. అందుకే హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళకి ఆతిథ్యం లేకపోయినా అభ్యర్థిని నిలబెడుతుంది అని వ్యాఖ్యలు వస్తున్నాయి. ఎందుకండి అధికార దాహం ఏంది? మాది పొలిటికల్ పార్టీ కాదా? మేము ఎన్నికైనా నిలబడద్దా? డెమోక్రసీ విధానంలో చట్టంలో రాసి పెట్టింది కదా, ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు అని చెప్పింది. పోటీ చేస్తాం.
ఎందుకు ఒక్క సీటు ఇప్పుడు టీఆర్ఎస్కి సీట్లు ఉన్నాయి, మరి ఎందుకు పెడతారు వాళ్ళు? ఎవరికి మద్దతు ఇస్తారు? ఈ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఏదైతుందో, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉందో, ఇది రామ్ భక్తులకు అగ్నెస్ట్ ఇంకో వర్గానికి జరుగుతున్నది. తర్వాత ఇది పక్కా హిందువులకు వర్సెస్ నాన్ హిందువులకు జరుగుతున్నది. అక్కడ నువ్వు ఎవరికి ఎంఐఎంకు వర్సెస్ ఈరోజు హిందువులకు జరుగుతూ ఉన్నది. మీరు ఎవరి వైపు ఉంటారని మేము అడుగుతా ఉన్నాం. దేశభక్తులకు దేశద్రోహులకు మధ్య జరుగుతున్న ఎలక్షన్ మేము భావిస్తా ఉన్నాం. ఆడ ఎంఐ నేనేమంటున్నా, మీరు దేశభక్తులు దేశద్రోహులు అంటున్నారు. మేము ఏమంటాం అంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ ఉన్నటువంటి హిందువులు కావచ్చు, మిగతా అక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో మేము అడుగుతాం, అయ్యా మీరంతా కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి క్యాండిడేట్ గౌతమ్ రావు గారికి ఓటేయండి అని అడుగుతున్నాం. అక్కడ కార్పొరేటర్లు కూడా, ఎందుకంటే మీ అభిష్టానం రెండు ఒకటే. ఇప్పుడు వీళ్ళు అంటారు కదా బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. ఇవి రెండు కూడా ఎవరి దగ్గర ఉంటాయంటే కాంగ్రెస్ చెయ్యైనా బీఆర్ఎస్ కార్ స్టీరింగ్ అయినా ఎంఐఎం వాళ్ళ ఇంటి కాడ ఉంటుంది. ఇప్పుడు ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నారు ఇవి. కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. ఈ రెండు కూడా దోస్తాను ఉంటుంది. బయట కొట్ల నేను ఎట్లా అన్నట్టు నేను గిచ్చినట్టు చేస్తాను వేడిచినట్టు అని చెప్పేసి మాట్లాడుకొని ఈ ట్విట్టర్ టీళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఈ మూసిరెడ్డి ఇద్దరు ఓడి గిచ్చుతాడు ఓడి ఏడుస్తాడు. బయట మన లోపల ఏంటంటే రెండు దోస్తులే. ఈ నుంచి రెండు ఫ్లైట్లు వేసుకుని ఎడిగిపోతారు, ఆడ చెన్నైకి పోతారు. చెన్నైలో మీటింగ్లో కూర్చుంటారు, అరే బడే బాయ్ తూ చోటే బాయ్ అని చెప్పి మాట్లాడుకొని అక్కడ ఏం చేస్తారంటే ఆడ ఎమ్మటే ఒకరు మద్దతు పెట్టుకుంటారు. మళ్ళీ ఆ నుంచి ఇక్కడికి వస్తారు, ఏడికి హైదరాబాద్కి వస్తారట. హైదరాబాద్ మీటింగ్లు పెట్టుకుంటారు. మళ్ళీ బయట టీవీలో కూర్చుని ఎవరు రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తుండో అట్లా చేస్తే ఈయన వరుతాడు. ఆయన ఏం చేస్తాడు, ఇది మొత్తం కూడా ఏఐ వీడియోలు పెట్టారు, ఇంకోటి పెట్టారు, నన్ను బద్నాం చేస్తున్నాడు, ఆయన వరుతాడు. ఈ రెండింటి వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనాలు లేవు. రెండు ఒకే తాను ముక్కలు. మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, టీఆర్ఎస్లో కాంగ్రెస్లో గెలిచిన హిందువులారా మీకేమాత్రం మీరు పెట్టుకుంటున్నటువంటి బొట్టు మీద మీరు పుట్టి పెరిగినటువంటి ఈ మట్టి మీద మీకు ఇట్లా కొంచెమైనా ప్రేమ ఉంటే, మీరు నిత్యం పూజిస్తున్న దేవుళ్ళ మీద ఏమాత్రం కొంచెం భక్తి ఉంటే బీజేపీ అభ్యర్థికి ఓటేయండి, హిందువుకి ఓటేయండి అని మేము అడుగుతా ఉన్నాం. ఎవరికి ఓటేస్తారు? అక్కడ ముస్లిం అభ్యర్థిని పెట్టి వాళ్ళు ఈరోజు ఎంఐఎం నుంచి ముస్లిం ఎందుకు పెట్టలేదు కదా, ఎందుకు హిందువుని పెట్టలేదు? ఎంఐఎం నుంచి ఎందుకు హిందూ పెట్టలేదు? వాళ్ళు అంటారు సెక్యులర్ అంటారు కదా. ఎవరు సెక్యులర్? నువ్వు ముస్లింనే పెట్టుకున్నావు కదా, ఒక హిందూ క్యాండిడేట్ పెట్టరు అంటే మరి హిందువులు ముస్లింకి ఎందుకు ఓటేయాలి? ఎవరు భాజపా బీజేపీ గెలుస్తుంది అక్కడ మీరు చూడండి. రేపు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మీకే ఓటేస్తారు. డెఫినెట్లీ వేస్తారు. మా బీజేపీ అభ్యర్థి గెలుస్తుంది చూడండి. మాకు ఆల్రెడీ చాలా మంది టచ్ లో ఉన్నారు, చాలా మంది వేస్తారు. మీరు దేశద్రోహులు దేశభక్తులకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి అని అన్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ దేశద్రోహులు ఎవరు, దేశభక్తులు ఎవరు? గుళ్ళ మీద దాడులు చేసి గుళ్ళను వలగొడుతున్నంతా దేశద్రోహులే. గుళ్ళను దాడులు చేసి గుళ్ళను వలగొడుతున్నంతా దేశద్రోహులే. మరి వాళ్ళకి మద్దతు ఇస్తున్నంతా దేశద్రోహులు అవుతారు కదా. అంటే అందులో హిందువులు కూడా. నేనేమంటున్నా, ఇప్పుడు మొన్న చూసినాం కదా, మన వక్ఫ్ బోర్డు వక్ఫ్ చట్టం తీసుకొచ్చినప్పుడు హిందువులే ఎందుకు శత్రువు అన్నా? ఇప్పుడు వక్ఫ్ బోర్డు మీరు వక్ఫ్ బోర్డులా ఎవరు టీఆర్ఎస్ సంబంధించిన రాజ్యసభలో టీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు కావచ్చు, పార్లమెంట్ లో లోక్సభలో కాంగ్రెస్ సంబంధించిన ఎంపీలు కావచ్చు, వీళ్ళంతా ఎవరికి వక్ఫ్ బోర్డు రద్దు చేయడాన్ని వీళ్ళు వ్యతిరేకించుతూ ఓటేసిరు. ఎంత దారుణం చూడండి. వక్ఫ్ బోర్డు పేద ముస్లింల భూములు లాక్కుంటుంది. వక్ఫ్ బోర్డు కారణంగా హిందువులకు చొరియలు కాదాడా, వక్ఫ్ బోర్డు పేద ముస్లింల భూములు లాక్కుంటుంది. ఇది ఇద్దరికే, పేద ముస్లింలంతా వక్ఫ్ బోర్డు తీసేయాలని సపోర్ట్ చేశారు. వక్ఫ్ బోర్డు రద్దు అడగలే, వక్ఫ్ బోర్డు రద్దు చేయొద్దని చెప్పేసి అడిగిన వాళ్ళు ఎవరంటే ఈ ఓవైసీ ఈవైసీ ఆడ ఒకరిద్దరు ఉంటారుగా, వీళ్ళు తప్ప ఇంకెవరు కనలే. ముస్లింలకే దాని మీద వక్ఫ్ బోర్డు రద్దు చేయాలని చెప్పేసి ఉన్నాక వాటిని రద్దు చేయాలంటారు, రద్దు చేయొద్దని చెప్పేసి వీళ్ళు అంటారు. తర్వాత ట్రిపుల్ తలాకు తీసేస్తామంటే తీసేయొద్దని చెప్పేసి అంటారు. కానీ మీరు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పేరుతోటి అటు వక్ఫ్ బోర్డు పైన ఏ భూములు ఉన్నాయి అవన్నీ ప్రభుత్వ పరం చేసుకుందామనే ప్లాన్ లో ప్రకారమే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకొచ్చారు. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలే కదా, ప్రజలకే చెందుతాయి. ఎందుకు ఒకరి పేరు మీద ఈడ మార్క్ పెట్టి ఇది చెవులు వచ్చి ఇది వక్ఫ్ ఇచ్చిరంటే చెవులు నువ్వు ఒప్పుకుంటావా? మనకు చట్టం ఉంది కదా, రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది కదా. మరి ఎందుకు పట్టుకొచ్చిన రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం నీకు రిజిస్టర్ అయిన భూములు నీ ఉంటాయి, దానికి సెక్యూరిటీ ఇప్పిస్తాం. నీకు సపరేట్ కోర్టు ఎందుకు? ఫలానా నువ్వు హిందూ అన్నా నీ భూమి ఆయన వస్తాడు, ఆయన వచ్చి మౌలి వచ్చి ఇది వక్ఫ్ బోర్డు కిందకి వచ్చింది, నీ వక్ఫ్ బోర్డు మీ తాత ఇచ్చిన నాకు చెవులో చెప్పిండు అని చెప్తారు. నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అది? మీ తాత ఇది వక్ఫ్ బోర్డుకి ఇచ్చిరు అని చెప్పి చెవులో చెప్పిపోతే కూడా వాళ్ళకు బిల్ అవుతుంది. అది మళ్ళీ ఈ కోర్టు ఎక్కడ ఉంటుంది తెలుసా? మీరు సివిల్ కోర్టు పోయి కూడా ఆశ్రయించడానికి లేదు. వాళ్ళే వక్ఫ్ సంబంధించిన సపరేట్ కోర్టు ఉంటుంది, వాళ్ళే వకీళ్ళు, వాళ్ళే జడ్జు, వాళ్ళే తీర్మానం. నీకు న్యాయం జరుగుతుందా? దీన్నే అడ్డుకున్నాడు మోడీ ప్రభుత్వం అని చెప్తున్నా. జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో జరిగినటువంటి తప్పిదాలు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేకమైన అరాచకాలు ఇవి ఒక్కొక్కటి తుడిచిపెట్టుకుంటూ పోతుంటే మిగిలింది వక్ఫ్ బోర్డు. ఆ వక్ఫ్ బోర్డు పైన కూడా తీర్మానం జరిగింది, బిల్ పాస్ అయింది, అయిపోయా కథం. ఇప్పుడు ఎవరు గగ్గోలు చేస్తారు కదా,
నేను సునామీ సృష్టిస్తా, యుద్ధం చేస్తాను, ఏది మాట్లాడలేవు కదా, నోరు మూతపడ్డాయి కదా. నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చి ఉద్యమం చేసినావు అక్కడక్కడ వక్ఫ్ బోర్డు వ్యతిరేకంగా. ఏం జరిగింది ఇలా వచ్చి ఎందుకు మాట్లాడతారు ఎవరు? మొత్తం ఖూన్ బహాదేంగే అని చెప్పిండు. ఏడొచ్చింది? ఏం జరిగింది? ముస్లింలు అంతా కూడా బిలీవ్ చేస్తారు మోడీని. ట్రిపుల్ తలాక్ను తీసేసి మాకు అందరికి ఆత్మగౌరవాన్ని ఇచ్చినని ముస్లిం మహిళలు ఉన్నారు. అదేవిధంగా కశ్మీర్ అయితే 317 రద్దు చేసి కశ్మీర్ను పట్టుకొచ్చి 370 ఆర్టికల్ రద్దు చేసి కశ్మీర్ను భారతదేశంలో కలిపిన తర్వాత కశ్మీర్ అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఆనాడు ఉద్యమం చేసిన వాళ్ళే ఈరోజు బీజేపీ సర్కార్ను ప్రైజ్ చేస్తారు. ఎందుకంటే అక్కడ దేశంలో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కూడా పీస్ఫుల్గా జరిగినటువంటి ఎలక్షన్స్ కశ్మీర్లో మొన్న ఎలక్షన్ జరిగినాయి పీస్ఫుల్గా. అధికారంలో ఎవరైనా రావచ్చు, కానీ పీస్ఫుల్ ఎలక్షన్ జరిగిందా లేదా, మానిటరింగ్ చేసింది కేంద్ర ప్రభుత్వమా కాదా? అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. ఈరోజు వక్ఫ్ బోర్డు విషయం ఏదైతుందో వక్ఫ్ ల్యాండ్లన్నీ కూడా ప్రజల ల్యాండ్లు, ఎక్కడైతే అక్రమాలు జరిగి తీసుకున్నారో అవన్నీ తిరిగి ప్రజలకే చెందుతవి అనేది ఒకటి. పేద ముస్లింల ల్యాండ్స్ కూడా వక్ఫ్ బోర్డు కింద తీసుకునేది, వక్ఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ వక్ఫ్. సో కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూనే ఈరోజు వక్ఫ్ బిల్లు సవరించడం జరిగింది. డెఫినెట్లీ దీని కారణంగా ప్రజలకు మంచి జరిగింది తప్ప కించిత్ కూడా చెడు జరగలేదు. కించిత్ ప్రజలకు చెడు జరిగే విషయాన్ని ఏదిని కూడా మోడీ సర్కార్ దాని ముందు తీసుకురావాలనేది మా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ మా పురా లోకల్ స్టూడియోకి వచ్చి మీ విలువైన అభిప్రాయాలు అన్నిటి మీద, ముఖ్యంగా హెచ్సియు మీద, అలాగే సన్నబియ్యం మీద, వక్ఫ్ మీద, ఇంకా ఎలక్షన్స్ మీద, హైదరాబాదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద మీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు మా పురా లోకల్ స్టూడియోలో ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.